శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఈ రోజు నుంచి శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత అనే గ్రంథాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాము. అయితే ముందుగా ఈ గ్రంథాన్ని రచించిన జ్ఞానేశ్వర్ మహారాజు గురించి క్లుప్తంగా తెలుసుకొని తదుపరి ఆయన రచించిన ఈ భగవద్గీత గ్రంథాన్ని మనం అధ్యయనం ప్రారంభం చేసుకుందాము. ముందుగా ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మహాత్ముల మకుటమణి శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు భాగవత ధర్మ మందిరానికి లేదా వార్కరీ సాంప్రదాయానికి పునాదులు వేశారు. ఆయన పండరీకి చెందిన నిష్ఠాగరిష్ఠులైన వార్కరీ. శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని భావార్థ దీపిక లేదా శ్రీ జ్ఞానేశ్వరి అనే భాష్యం రాసి బ్రహ్మ విద్యను మరాఠీ భాషకి అందించారు. ఆయన చరిత్ర వాంగ్మయము యథాతథంగా లభ్యం కావటం లేదు. ఇది చాలా విషాదం. ప్రస్తుతం లభించే శ్రీ జ్ఞానదేవుడి చరిత్ర కేవలం శ్రీ సంత్ నామదేవ్ మహారాజు గారి, అది కూడా ఆది అనే గ్రంథంలో చెప్పబడిందే. ఆయన రచించిన ఆ చరిత్ర ఆధారంతో శ్రీ జ్ఞానేశ్వరుడి చరిత్రని, అవతార కార్యాన్ని పరిశీలిద్దాం. జగత్ కళ్యాణం కోసమే దైవము, మహాత్ములు అవతరిస్తారు. అందులో దుష్ట సంహారం అనే కార్యం తప్ప ధర్మ సంస్థాపన, సాధు సంరక్షణ అనే 2 పనులు మహాత్ములు చేస్తారు. అందులో ధర్మరక్షణ అనేది అవతార కార్యంలో గొప్ప ప్రయోజనకరమైనది. వేదోపనిషత్తుల్లో ప్రవృత్తి లక్షణ ధర్మము, నివృత్తి లక్షణ ధర్మము అనే 2 పద్ధతులు చెప్పబడ్డాయి. సమాజ శ్రేయస్సు కోసం యజ్ఞ యాగాది కామ్య కర్మలను అనుష్ఠించడాన్ని ప్రవృత్తి లక్షణ ధర్మము అంటారు. అయితే మోక్షప్రాప్తి కోసం, చిత్తశుద్ధి కోసం నిష్కామ వేద విహిత నిత్య నైమిత్తిక కర్మలు చేయడం, చిత్తస్థైర్యం కోసం, సగుణ సాక్షాత్కారం కోసం భక్తిని ఆచరించడం, అద్వైత బ్రహ్మ సాక్షాత్కారం కోసం వివేక వైరాగ్యపూర్వక శ్రవణ మనన నిధి ధ్యాసన తత్వ పదార్థ శోధన, శ్రీ గురు శరణాగతి, పూర్వ గురుసేవ ఇత్యాది ఆచరణ, వీటన్నింటినీ కలిపి నివృత్తి లక్షణ ధర్మాలు అంటారు. ఈ 2 ధర్మాలను సంరక్షించడం కోసం దైవము, మహాత్ములు మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటారు. శ్రీ యోగేశ్వర శ్రీకృష్ణ పరమాత్మే మహాత్ముల శిరోభూషణమైన శ్రీ జ్ఞానేశ్వరుడి రూపంలో శక సంవత్సరం 1197లో శ్రావణమాసం కృష్ణాష్టమి రోజు శ్రీ క్షేత్ర ఆళందిలో జన్మించారు. శ్రీ జ్ఞానేశ్వరుడి తండ్రి పేరు విఠల్ పంత్, తల్లి పేరు రఘుమాబాయి. శ్రీ జ్ఞానేశ్వరుడు విఠల్ పంత్కి 2వ కొడుకు. అతనికి మొత్తం 4 పిల్లలు. అందులో అందరికన్నా పెద్దవాడు శ్రీ నివృత్తి దేవుడు. అతని తర్వాత శ్రీ జ్ఞానదేవుడు. ఆ తర్వాత జన్మించిన వాడు శ్రీ సోపాన దేవుడు. అందరిలోకి చిన్నది ముక్తాబాయి. వీరి వంశం పవిత్రమైనది, సదాచార సంపన్నమని ప్రసిద్ధి చెందింది. పైఠాను క్షేత్ర సమీపంలో ఉన్న గోదావరి తీరంలో ఆపేగాం అనే పేరు గల ఓ చిన్న కుగ్రామానికి చెందింది ఈ వంశం. శ్రీ జ్ఞానేశ్వరుడి తాతగారు శ్రీ గోవింద పంత్ అనే శుక్ల యజుర్వేది దేశస్థ బ్రాహ్మణుడు. అతని భార్య పేరు నీరాబాయి. వీళ్ళిద్దరూ గహనీనాథుడి అనుగ్రహాన్ని పొందారు. గోవింద పంత్కి అతని వృద్ధాప్యంలో ఒక పిల్లవాడు కలిగాడు. అతని పేరు విఠల్ పంత్. అతనే శ్రీ జ్ఞానేశ్వరుడి తండ్రి.
శ్రీ జ్ఞానేశ్వరుడు తల్లి వంశం కూడా సదాచార సంపన్నమైనదే. శ్రీక్షేత్ర ఆళింది వాస్తవ్యలో సిద్ధేశ్వర పంత్ కులకర్ణికి చెందిన వంశం ఇది. శ్రీ విఠల్ పంత్ తీర్థయాత్ర నిమిత్తంతో శ్రీక్షేత్ర ఆళిందికి వచ్చినప్పుడు అనుకోకుండా సిద్ధేశ్వర పంత్ దగ్గర మకాం చేశాడు. అదే రాత్రి శ్రీ సిద్ధేశ్వర పంత్కి పండరీనాథుడు కల్లోకి వచ్చి, నీ కుమార్తెను విఠల్ పంత్కి ఇవ్వు అని చెప్పాడు. అతను తన కలను విఠల్ పంత్కి చెప్పి తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అందులో విశేషం ఏమంటే, అదే రాత్రి విఠల్ పంత్కి కూడా కలొచ్చింది. అందులో నీకు భక్తి వైరాగ్యాలపై ప్రీతి ఉంది, నీ వల్ల ఆమెకు 4 పిల్లలు కలుగుతారు కనుక ఈమెను స్వీకరించమని నా ఆజ్ఞ అని ఆ విశ్వంభరుడే చెప్పాడు. అతడు కూడా తన స్వప్నాన్ని సిద్ధేశ్వర పంత్కి చెప్పాడు. తర్వాత సిద్ధేశ్వరుడు ముహూర్తం చూసి అతనికి విధియుక్తంగా కన్యాదానం చేశాడు. విఠల్ పంత్కి రుక్మిణీబాయితో వివాహం అయ్యింది. తర్వాత శ్రీ సిద్ధోపంత్తో కలిసి పండరీ మొదలైన క్షేత్రాల యొక్క యాత్ర చేసి ఆళిందికి వచ్చాడు. సహజంగానే విఠల్ పంత్కి తల్లిదండ్రులను కలవాలన్న కోరిక కలిగింది. ఆ విషయం సిద్ధోపంత్కి చెప్పి అతనితో కలిసి ఆపేగాం వచ్చాడు. తన బిడ్డ తమ కోడలు వియ్యంకులతో సహా రావడం చూసి విఠల్ పంత్ తండ్రి గోవింద్ పంత్, తల్లి నీరాబాయి ఎంతో సంతోషించారు. వియ్యంకులను యథోచితంగా గౌరవించారు. తర్వాత సిద్ధోపంత్ ఆళిందికి వెళ్ళిపోయాడు. శ్రీ విఠల్ పంత్ అలా సుఖంగా కాలం గడుపుతూ ఉండగా కాలాంతరంలో వృద్ధులైన తల్లిదండ్రులు పరమపదించారు. వారికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు మనసులు ఉదాసీనంగా అయిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న విఠలుని మామగారు ఆపేగం వచ్చాడు. అతడు విఠల్ పంత్ని ఆళిందికి రమ్మని తమ మనోగతాన్ని వ్యక్తం చేశాడు. కొద్ది కాలం అయ్యాక తిరిగి రావాలనుకుంటే రావచ్చు అన్నాడు. అది విని విఠల్ పంత్ శ్రీక్షేత్రం అలకాపురికి వచ్చాడు. అక్కడ నిత్యం హరికథానామ సంకీర్తన, మహాత్ముల దర్శనం చేస్తూ కాలం గడిపాడు. అతనికి క్రమంగా సంసారంపై ప్రేమ సన్నగిల్లి విషయ వైరాగ్యం కలిగింది. అప్పుడప్పుడు అతను తన భార్యతో, నాకు సన్యసించాలనిపిస్తోంది, నీవు నాకు అనుమతినివ్వు అంటూ ఉండేవాడు. ఒకసారి పరధ్యానంగా ఉన్న అతని భార్య పొరపాటున వెళ్ళు అనగానే విఠల్ పంత్ కాశీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఉదయం నిద్ర లేవగానే అందరూ విఠల్ పంత్ కోసం వెతికారు. తన భర్త తిరిగి వస్తాడన్న ఆశలేని అతని భార్య తన భర్త సన్యసించడానికి అనవసరంగా ఒప్పుకున్నాను అని బాధపడి సిద్ధేశ్వర దేవాలయం దగ్గర అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాత్మకమైన సేవ మొదలుపెట్టింది. ఇక్కడ విఠల్ పంత్ శ్రీ రామానందయతి దగ్గర సన్యాసం స్వీకరించి చైతన్యాశ్రమం అనే పేరుతో వ్యవహరించసాగాడు. నిరంతరం భగవచ్చింతనలో కాలం గడిపాడు. అతని గురుదేవుడు రామానందయతిని రామేశ్వర యాత్ర చేయాలన్న కోరిక కలిగి ఆయన తమ ఆశ్రమ బాధ్యతలని చైతన్యాశ్రమం మీద పెట్టి యాత్రకు వెళ్ళిపోయాడు. దారిలో ఉన్న ప్రసిద్ధ తీర్థక్షేత్రాలన్నింటా మకాం చేస్తూ ఆయన అలకాపురి వచ్చాడు. అప్పుడు రుక్మిణీబాయి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తోంది. అక్కడికి యతి మహారాజు రావడం చూసి అతనికి ఆమె నమస్కరించింది. అప్పుడు ఆ స్వామీజీ పెదవుల నుంచి పుత్రవతీ భవ అన్న ఆశీస్సు జాలువారింది. అది విన్న రుక్మిణీబాయికి దుఃఖంతో పాటు నవ్వు కూడా వచ్చింది. అది చూచి ఆమె నవ్వుకి కారణం అడిగిన యతితో ఆమె తన వృత్తాంతాన్నంతా చెప్పింది. విచారణానంతరం స్వామికి తన సన్యాస దీక్ష ఇచ్చిన చైతన్యాశ్రమమే ఈమెకి భర్త అని తెలిసింది. రుక్మిణీబాయిని ఆమె తండ్రిని తీసుకుని స్వామి కాశీకి వచ్చాడు. అప్పుడు తన శిష్యులు చైతన్యాశ్రమాన్ని జరిగిన వృత్తాంతమంతా అడిగాడు. అతన్ని తిరిగి ఊరికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించి
స్వధర్మాచరణతో సుఖంగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను శిరసావహించి విఠలుడు ఆనందికి వచ్చి తన భార్యతో సంసార జీవితం సాగించాడు. సన్యాసాశ్రమం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించడం లోకాచారానికి ధర్మశాస్త్రానికి విరుద్ధమని గ్రామస్తులు అతనిని బహిష్కరించారు. అందుకని విఠలుడు గ్రామం బయట గుడిసె వేసుకొని భగవంతుడిచ్చినంతలో జీవనం కొనసాగించాడు. అంటే ఓ గొప్ప తపశ్చర్యను ఆరంభించాడు. ఈ రకంగా గురువుగారి ఆజ్ఞతో సంసారాన్ని ప్రారంభించడం మాత్రమే కాక మహాత్ముల దృష్టిలో చూస్తే జగదోద్ధారణే మొదలైంది అని అనకుండా ఉండటం కష్టం. తర్వాత విఠల్ పంత్కి 4 పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు శ్రీ వృత్తినాథుడు, శ్రీ జ్ఞానదేవుడు, శ్రీ సోపానదేవుడు, ముక్తాబాయి. వీళ్ళందరూ ఆలిందులోనే జన్మించారు. శ్రీ విఠల్ పంత్కి ఎలా అనిపించింది? తమని లోకులు బహిష్కరించినా కూడా తను చేసిన పని తన పిల్లా పాపల ఇహపర శ్రేయస్సుకు అడ్డు రాకూడదు కనుక వారికి ఉపనయనం చెయ్యాలి. ఆ సమయంలో నివృత్తినాథుడు ఉపనయన సంస్కారాలకు యోగ్యమై ఉన్నాడు కనుక విఠల్ పంత్కి తన కొడుక్కి ఒడుగు చెయ్యాలని బ్రాహ్మణులకు విన్నపం చేసుకున్నాడు. కానీ పుణ్యకృత్యాలు చేసే బ్రాహ్మణులకి విఠల్ పంతుని అతని భార్యని పావనం చేసే విషయంలో ధర్మశాస్త్రాధారం కనిపించలేదు కనుక మేము అతనికి ఒడుగు చెయ్యలేము అని చెప్పి బ్రాహ్మణులు అతన్ని దేహాంత ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పారు. అది విని విఠల్ పంతు రుక్మిణీబాయి పిల్లల్ని వదిలేసి ప్రయాగకు వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది రోజులకి తమ దేహాలను త్రివేణికి సమర్పించారు. అప్పుడు అందరికీ పెద్దవాడైన శ్రీ వృత్తినాథుడు ఆడిందిలో బ్రాహ్మణులకి తన ఉపనయన సంస్కారాన్ని గురించి విన్నపం చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నీవు పైఠాన్ వెళ్ళి అక్కడి నుంచి శుద్ధిపత్రాన్ని తీసుకుని రమ్మని, అప్పుడు తాము ఒడుగు చేస్తాము అని అన్నారు. ఆ ప్రకారంగానే ఈ 4 పైఠానికి క్షేత్రానికి వెళ్ళారు. నిజానికి వాళ్ళంతా సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారాలే. వారు నిత్యముక్తులు, పవిత్రులు అయి ఉన్నప్పటికీ ఉపనయన విషయంలో శాస్త్రార్థాన్ని విచారించడానికి పైఠానికి వచ్చారు కనుక పైఠాన్ క్షేత్రంలో బ్రాహ్మణుల ముందు తమ వృత్తాంతాన్నంతా చెప్పారు. సన్యాసుల పిల్లలు అంటే పతితుల పిల్లలకు ఉపనయనం చెయ్యాలి అనే శాస్త్రాల్లో ఎక్కడా లేకపోవడం వల్ల నిస్సహాయంగా బ్రాహ్మణులు తమ కులభ్రష్టకి ప్రాయశ్చిత్తం లేదు. ఇది అనాది నుంచి చెప్పబడుతున్న మాట. శాస్త్రాన్ని అనుసరించి దీనికి ఒక్కటే ఉపాయం అంది, అనన్య భక్తితో వ్యవహరించడం అని నిర్ణయించారు. అది విన్న శ్రీ వృత్తినాథుడు శ్రీ జ్ఞానేశ్వరాదులకు పరమ సంతోషం కలిగింది. మహారాజా, మీరు చెప్పింది మాకు అంగీకారమే అన్నారు. శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని మనం వదిలేయాలి, రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా చూడాలి అని ఆ విధంగా శాస్త్ర ప్రమాణమైన ధర్మనిష్టను ఆచరించి చూపించారు. ఓ రోజు వాళ్ళు వీధిలో వెళ్తుంటే నివృత్తి, జ్ఞానదేవుడు అనే వాళ్ళ పేర్లను చూచి జనులు వారికి అపహాసం చేయసాగారు. ఇంతలో ఒక నీళ్లు మోసేవాడు తమ జ్ఞాన అనే పేరు గల దున్నపోతు మీద చర్మపు సంచి పెట్టి అదే దారిలో వెళ్తున్నాడు. అతన్ని చూచి ఒకరు హేళనపూర్వకంగా, పేరులో ఏముంది, ఆ దున్నపోతు పేరు కూడా జ్ఞానయే అని అన్నాడు. దానికి శ్రీ జ్ఞానేశ్వరుడు అన్నారు, నువ్వు అన్నది నిజమే, దానిది నాది ఒకటే ఆత్మ అని ఊరుకోకుండా జ్ఞానదేవుడు ఆ దున్నపోతుతో ఋగ్వేదంలోని మూలశబ్ద ప్రణవాన్ని చెప్పవే అని అన్నాడు. వేదాన్ని మొదలుపెట్టిన ఆ పశువు ఓం అగ్ని మీళే పురోహితం అని దగ్గర నుంచి స్పష్టంగా వేదమంతా చదివేసింది. యోగీశ్వర శ్రీకృష్ణుడు వేదాధ్యయనం కోసం శ్రీ సాందీపున్మని గురువుని ఆశ్రయించాల్సి వచ్చింది. కానీ శ్రీ సంత జ్ఞానేశ్వర మహారాజ్ దున్నపోతు నోటి నుంచి వేదాలు పలికించి బ్రాహ్మణుల యొక్క గర్వాన్ని అణిచివేశారు. బ్రాహ్మణులంతా దిగ్భ్రాంతి చెందారు.
ఈ పిల్లలు అవతార పురుషులన్న నిశ్చయం వారికి కలిగింది. వెంటనే వారికి శుద్ధి పత్రాన్ని ఇచ్చారు. వీళ్ళ ముగ్గురు మానవాళిని తరింపచేసేందుకు పరలోకాన్ని నుంచి వచ్చిన తారకులే. వీరికి ప్రాయశ్చిత్త కర్మ ఎవరివ్వగలరు? సహజంగానే వీళ్ళ కీర్తి సర్వత్రా వ్యాపించబడి ఉంది. శ్రీ నివృత్తినాథులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ అతని తోబుట్టువులు సామాన్యులు కారు. సాక్షాత్తు పరబ్రహ్మే వారి రూపంలో వ్యక్తమైంది. వారికి తమ కోసం చేయవలసిందంటూ ఏమీ లేదు. వారు తమ కీర్తన ప్రవచనాల ద్వారా పాపాలని పేరునే రూపుమాపారు. వారికి ప్రాయశ్చిత్తంతో అవసరం లేకపోయింది. యమదమాదులను కళావిహీనం చేశారు. నామ సంకీర్తనంతో, నామస్మరణతో, నామశ్రవణంతో జనులందరూ పవిత్రులవ్వడంతో యమలోకానికి రాకపోకలు ఆగిపోయాయి. జగత్తంతా భగవన్నామ ఘోష మహాసుఖంతో దద్దరిల్లిపోయింది. జ్ఞానంలో జ్ఞానం ఉదయకాంతుల జలపాతాలు కురిపించింది. అమృతం లేకుండానే లోకులకు అమరతత్వాన్ని అవలోకంగా ప్రసాదించారు. యోగం లేకుండానే కళ్ళకు కైవల్యాన్ని కనిపింపచేశారు. ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ దృష్టిలో రాజు పేద, చిన్న పెద్ద అనే భేదాలు లేవు. అందరినీ సమభావంతో జగత్తంతటికి ఆనంద హరివిల్లును అందించారు. భగవన్నామఘోష ద్వారా వాళ్ళు విశ్వాన్నంతా వైకుంఠంగా చేశారు. భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తూ ప్రవరా నదీ తీరంలో ఉన్న నేవాసే క్షేత్రంలో శక సంవత్సరం 1212లో శ్రీమద్ భగవద్గీత భావాన్ని తెలిపే శ్రీ జ్ఞానేశ్వరి లేదా భావార్థ దీపిక వ్రాసారు. ఉపనిషత్తుల్లో ఉన్న మోక్ష రూపాన్ని సాధ్యం చేసే వివేక వైరాగ్యాన్ని, సాధనలను వివరణపూర్వకంగా ధర్మ సంకీర్తన రాశారు. ఈ గ్రంథాన్ని రాసే పని శ్రీ సచ్చిదానంద బాబా ఆదరపూర్వకంగా చేశారు. శ్రీ గురు నివృత్తినాథుల ఆజ్ఞతో ప్రమేయ భావరహిత నిత్య ముక్త స్థితి అనే ధర్మాన్ని వివేచించే సిద్ధానువాద రూప అమృతానుభవం అనే గ్రంథం కూడా రచించారు. నామ సంకీర్తనాత్మక హరిపాఠ్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. అభంగ గాథలో భక్తి, జ్ఞాన, వైరాగ్య సాధనల గురించి రసభరితమైన పద్ధతిలో ప్రతిపాదించారు. ఇదే ఆయన శాశ్వత కృత్యం. అది నిర్వివాదాంశం. రేపటి పారాయణలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజు గురించి, ఆయన చేసిన గ్రంథాల గురించి, రాసిన గ్రంథాల గురించి, దీని వివరణ అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ కీ జై.